సిపాయి మ్యూటినీ టైంలో క్రిమియా యుద్ధంలో ఉన్నట్టుగాను ఇంగ్లాండు ఇప్పుడు ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్లో ఉంది. సెకండ్ వరల్డ్ వార్లో ఉండడమే కాదు, మన ఆర్మీని కూడా తీసుకుని వెళ్ళి సెకండ్ వరల్డ్ వార్ చేస్తోంది. మన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం ఇస్తామన్నారు కదా యుద్ధం తర్వాత, అందువల్ల మనం పార్టిసిపేట్ చేద్దామని మన వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి. భారతదేశాన్ని ఆంగ్లేయులు భారతీయ సిపాయిల ద్వారానే గెలవగలిగారు అన్నాడు కార్ల్ మార్క్స్. అందున సెకండ్ వరల్డ్ వార్లో ఉన్నప్పుడు మహాత్మా గాంధీజీ మమ్మల్ని ఇప్పుడు వదిలేయండి, దయ్యానికో దేవుడికో వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి ఇప్పుడు అంటూ సెకండ్ వరల్డ్ వార్లో ఇంగ్లాండ్ ఉన్నప్పుడు కరెక్ట్ సమయం చూసి మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమ పోరాటం స్టార్ట్ చేశారు. అది తలమునుగులై ఉన్నప్పుడు మనం ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మనకి స్వాతంత్రం ఇస్తారు అనేది గాంధీ యొక్క వర్షన్. అది ఆ సెకండ్ వరల్డ్ వార్లో గెలవడానికి చాలా తలమునకలై ఉంది ఇంగ్లాండ్. అలాంటప్పుడు మన వాళ్ళు మీకు మేము సహాయం చేయం, మాకు స్వాతంత్రం ఇవ్వండి అని చెప్పి మన వాళ్ళు నిలబడ్డారు. దీనికి మరో కారణం ఉంది. ఆ మరో కారణం కూడా ఏంటంటే, ఒకవేళ అంటే ఈ లాజిక్ పాయింట్ గాంధీ మాట్లాడారు కూడా, ఈ బాడీలో ఇది రాయొద్దు కానీ జస్ట్ ఇందులో ఏం చెప్పారంటే, ఒకవేళ సెకండ్ వరల్డ్ వార్లో ఇంగ్లాండ్ ఓడిపోతే, హిట్లర్ గెలిస్తే, జర్మనీకి చెందిన హిట్లర్ గెలిస్తే అప్పుడు ఏమైందంటే మీతో పాటు మీ వలస దేశాలను జర్మనీ ఆక్రమించుకుంటుంది. అప్పుడు మేము మళ్ళీ జర్మనీపై మరొక భారీ అతిపెద్ద సుదీర్ఘమైన జాతీయ ఉద్యమం మేము చేయలేం. ముందే మమ్మల్ని వదిలేశారనుకోండి, మా జోలికి ఏ దేశమూ రాదు. అర్థమైందండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ చేశాము అని మీరు చెప్పుకుంటున్నారు గొప్పగా. ఎవరు చెప్పుకుంటున్నారు? ఇంగ్లాండ్. ఎందుకంటే వరల్డ్లో ఫస్ట్ డెమోక్రసీ ఇంగ్లాండ్లోనే. మరి డెమోక్రసీలో ఇలా బానిసలు వలసలు పెట్టి ఇబ్బంది పెడతారా? డెమోక్రసీలో వలస దేశాలను పీడిస్తారా? డెమోక్రసీలో. అందువల్ల మమ్మల్ని దేవుడికో దయ్యానికో వదిలేయండి. ఒకవేళ మీరు ఓడిపోయి రేపు హిట్లర్ లాంటి వాడు గెలిస్తే వాడు మీ వలసలలో ఒకటైన మా భారతదేశాన్ని ఆక్రమించుకుంటాడు. అప్పుడు అతని మీద మేము మళ్ళీ పోరాటం మొదలు పెట్టాలి. మా వల్ల కాదు, దయచేసి మమ్మల్ని వదిలేయండి, భారతదేశం వదిలి వెళ్ళిపోండి. ఇది కారణం.